రైట్, తిరుపతిలో వైఎస్ షర్మిల మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. సంబంధించి మనందరం ఒక్క గొంతు ఒక్క వాయిస్ తో ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అందవా? ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా. అమ్మ అందరు కూర్చోవాలి, వేరే కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. అందరు కొంచెం సెటిల్ అవ్వండి అమ్మ, అందరు జరగండి, జరగండి, పర్వాలేదు, పర్వాలేదు. చేరి వచ్చిన తిరుపతి జిల్లా ప్రజలందరికీ, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ వైఎస్ షర్మిల రెడ్డి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాం. ఇదే తిరుపతి పట్టణంలో, ఇదే మైదానంలో అప్పటి బీజేపీ నాయకుడు, ఇప్పటి ప్రధానమంత్రి మోడీ గారు 2014లో ఇదే మైదానానికి రావటం జరిగింది. ఇదే మైదానంలో ఆ రోజు తిరుపతి పట్టణ ప్రజలకు సాక్షిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానం 10 సంవత్సరాల ప్రత్యేక హోదా, 10 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తాము అని మోడీ గారే ఇదే మైదానంలో నిలబడి 2014లో ఆ రోజు రాజకీయాల కోసం, ఓట్ల కోసం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మెప్పు కోసం ఇదే మైదానంలో నిలబడి 10 సంవత్సరాల ప్రత్యేక హోదా అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వాగ్దానం చేసిన వ్యక్తి ఇప్పటి ప్రధానమంత్రి మోదీ గారు. ఎన్ని మాటలు చెప్పాడా సభలో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజల బాధ నాకు అర్థమవుతుంది, ఆంధ్ర రాష్ట్ర ప్రజల వేదన నాకు అర్థమవుతుంది, అందుకే నీకు భరోసా ఇవ్వడానికి ఆంధ్ర రాష్ట్ర రూపురేఖలు మారుస్తానని వాగ్దానం చేశాడు. ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తానని వాగ్దానం చేశాడు. ఇప్పటి ప్రధాని మోదీ గారు అద్భుతమైన రాజధాని కడతానని ఢిల్లీని కూడా, బెంగళూరు అయితేనేమి, చెన్నై అయితేనేమి, హైదరాబాద్ అయితేనేమి, ఆఖరికి న్యూఢిల్లీని కూడా మరపించే రాజధాని కడతానని ఇదే మైదానంలో నిలబడి మోడీ గారు 2014లో వాగ్దానం చేశాడు. ఇంకా ఎన్నో మాటలు చెప్పాడు. ఆంధ్రప్రదేశ్లో హార్డ్వేర్ హబ్బును ఒకటి తయారు చేస్తాను అన్నాడు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఢిల్లీని మరిపించేటట్టు తయారు చేస్తాను అన్నాడు. ఆంధ్ర రాష్ట్రంలో కేజీ బేసిన్ ఉంది.